వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మెట్రో రైల్ రెండో దశలో 161.4 కిలోమీటర్ల మార్గంలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్ల మార్గంలో 24 స్టేషన్లను గుర్తించింది. ఈ స్టేషన్ల వివరాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తాజాగా ప్రకటించింది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ మార్గంలో మొత్తం 24 స్టేషన్స్ ను గుర్తించారు. నాగోల్ ఎక్స్ రోడ్, అల్కాపురి, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్, బైరామల్గూడ, మైత్రీనగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ కంచన్బాగ్, బాలాపూర్ రోడ్, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ రోడ్, మైలార్దేవపల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్ట్, గగన్ పహాడ్, శాంతారాంబాయ్, సిద్ధాంతి, శంషాబాద్, కార్గో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపటి నుంచి నెల 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 43 శైవ క్షేత్రాలకు 3000 ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. శ్రీశైలానికి 800, వేములవాడికి 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామపాలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్పీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో క్షేత్ర దారులన్నీ కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయం తెరిచినప్పటి నుంచి మూసే వరకు క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటల నుంచి అన్నదాన మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు. అదేవిధంగా కాలినడకన వస్తున్న శివస్వాములకు, భక్తులకు మార్గ మధ్యలో అన్నదానం, మంచినీటిని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు దేవస్థానం వసతులు కల్పిస్తోంది. శివరాత్రి వేళ పరమేశ్వరుని దర్శించుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. 12 జ్యోతిర్లింగాలలో 2ంటిని ఒకే ట్రిప్ లో దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజ్ తీసుకొచ్చింది. 12 జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వర ఆలయాలు సహా మరికొన్ని దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ పేరుతో ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు 6 రోజులుగా ఉంటుంది. టూర్ ప్రకటించిన తేదీలో ప్రతి బుధవారము ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిత్యం లక్షలాది మంది యాత్రికులు అయోధ్యకు తరలి వస్తున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శిస్తున్నారు. ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరో 3 రోజుల్లో ముగియనుండటంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కోట్లాదిగా తరలి వస్తున్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాక వారంతా అయోధ్య బాట పడుతున్నారు. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. ఇది వాటి గుడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.